జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో సైదాబాద్ ప్రధాన రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇండియా పాకిస్తాన్పై సింధూర్ యుద్ధాన్ని సీఎం ఉద్దేశపూర్వకంగా కించపరిచారని, ఇది దేశభక్తుల భావాలను దెబ్బతీసే చర్యగా వీరేంద్ర యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తున్న సీఎం వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న జూబ్లీహిల్స్ ప్రచారంలో ఏదైతే బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ జరుగుతుందో దాంట్లో రేవంత్ రెడ్డి గారు భారతదేశం విరుద్ధంగా మాట్లాడినారు, ఒక దేశ ద్రోహుడిగా మాట్లాడినాడు. పాకిస్తాన్ ఇండియా ముట్టిపై కొట్టిందంటే ఈయన భాష ఏందన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సీఎం అని నేను అడుగుతున్నా. పాకిస్తాన్ భారతదేశం ముట్టి మీద కొట్టిందంట అంటే మనం ఏం చేయలేమా? అరే నీ ప్రచారంలో జూబ్లీహిల్స్ ప్రచారంలో దేశం ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు? నీ రాష్ట్రం గురించి మాట్లాడు, నీ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడు, నీ అభివృద్ధి గురించి మాట్లాడు, నువ్వు ఏం చేయబోతున్నావు మాట్లాడు. అరే పాకిస్తాన్ సింధూర్ గురించే మాట్లాడుతున్నావు, పాకిస్తాన్ గురించే మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏం చేయదలుచుకున్నావు? జూబ్లీహిల్స్ మద్దతు రెచ్చగొడదామని చూస్తున్నావా? దేశం గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆర్మీ జవాన్లను కించపరిచే విధానంగా మాట్లాడుతున్నాం. అరే వారి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పాకిస్తాన్ లో పోయి సర్జికల్ స్ట్రైక్ చేశారు. మన ఆపరేషన్ సింధూర్ పై ఏ విధంగా పాకిస్తాన్ కరలాడించారు ప్రపంచ దేశాలన్నీ చూసినాయి. అటువంటి ఈ బేకార్ రేవంత్ రెడ్డి అరే ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి మరి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే నీకు అసలేమన్నా సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా. నువ్వు ఇంతమంది వేల మంది ప్రజల ముందలా ముడ్డి లాగు చెడ్డి ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావా? నువ్వు జూబ్లీహిల్స్ ఏం అభివృద్ధి చేస్తావు? నీ అభివృద్ధి నీ క్యాండిడేట్ ఏంది? అరే ఒక ఎలక్షన్ కోడ్ పెట్టుకొని నువ్వు ఒక అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఒక క్యాబినెట్ ఎట్లా తీసుకుంటావు? ఒక వర్గాన్ని నువ్వు వెనక తీసుకోదంటే చెప్పురా బాయ్, నీ వర్గాన్ని నువ్వు ఏం చేస్తావు? ఈ మొత్తం ఈ పాకిస్తాన్ పోయి నువ్వు పాకిస్తాన్ లో పోయి ఏమైనా చేసేది ఉందా? పాకిస్తాన్ లో పోయి నువ్వు ఆడు ఉండేది ఉన్నదా? అరే పాకిస్తాన్ వంతెందుకు మాట్లాడుతున్నావు? ఉండేది ఇక్కడ దేశంలో, గాలి పీల్చుంది ఇక్కడ, తింటుంది ఇక్కడ. అరే బల్సి కొట్టుకుంటున్నారా ఈ కాంగ్రెస్ నాయకులు? అర్థమైతలే. అరే దేశం గురించి ఇంత కించపరిచే విధానం మాట్లాడుతున్నారు. వీళ్ళకు అసలు ఒక ఎజెండా ఉందా? ఒక అభివృద్ధి వైపు ఉన్నదా? దేశభక్తి ఉన్నదా? దేశం గురించి ఇంత కించపరిచి మాట్లాడుతున్నారు. అరే ఆర్మీ జవాన్ల గురించి కించపరిచి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక్కటే ఖబర్దారు చెప్తున్నాం మీ కాంగ్రెస్ నాయకులకి, రేవంత్ రెడ్డి మీ కేబినెట్ అందరూ ఒకటే హెచ్చరిస్తున్నాము. దేశం ధర్మం గురించి మీరేమైనా మాట్లాడినారా? మీరు దేశంలో రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని వెంటనే గద్దె దిపేదాకా భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీ అనుకుంటది. మా రాష్ట్ర నాయకులు రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు మీ సంగతి చెప్తారు. మిమ్మల్ని ఎక్కడ తిరగనీయకుండా రాష్ట్రంలో తిరగకుండా మేము అడ్డుకుంటామని చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఒక్కటే హెచ్చరిస్తున్నాము. రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్ లో మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారో చెప్పండి తప్ప దేశం గురించి ధర్మం గురించి బీజేపీ పట్ల ఏమైనా కించపరిచి మాట్లాడినారా? కాబట్టి మిమ్మల్ని బయటికి రాకుండా చూస్తామని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ధన్యవాదాలు.